ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ గోపికృష్ణ దేవరపల్లి. ఈ రోజు అయితే మనం మీ ముందుకు జాన్ డీర్ 5045 ట్రాక్టర్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ రివ్యూ అయితే మనం చేద్దాం. చూసేదలికి మన ఎదురే ఉంది జాన్ డీర్ 5045D. ఈ సెగ్మెంట్ వచ్చేదలికి 45 HPకి సంబంధించింది అయితే అయ్యింది. అలాగే దీన్ని మేము డెలివరీ తీసుకుంది అయితే మాత్రం ఈ వీడియో వచ్చేదలికి మార్చి 1 కానీ 5 ఆ మధ్యలో అయితే వీడియో వచ్చింది. ప్రస్తుతం మేము దీని డెలివరీ తీసుకుందాం మాత్రం ఫిబ్రవరి 20వ తారీఖు అయితే డెలివరీ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే ఇది 9వ నెల 22వ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇది 45 HPకి సంబంధించింది. అలాగే ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఇదే ఎందుకు తీసుకున్నారంటే మేము తీసుకున్నామంటే దీనికి కారణం వచ్చేదానికి రీసేల్ కూడా చాలా ఎక్కువైతే మనకి మార్కెట్లో ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన ఒక సామాన్య రైతుకి, అలాగే అతని సొంత పనులకైనా కానివ్వండి, అలాగే ఎవరికైనా తోలాలంటే కానివ్వండి 45 HP అంటే అన్ని సెగ్మెంట్కి సంబంధించి అయితే బాగుండిద్ది. అలాగే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఇక్కడ వచ్చేదానికి లుక్ మాత్రం చూసినట్టయితే మనం లుక్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదైతే మనకి జాన్ డీర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ చాలా మంది చూస్తూనే ఉంటారు. ఈ బంపర్ వచ్చేదానికి 150 కిలోలు అయితే ఉంటుంది. అలాగే మనం ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే టాప్ కానీ దాని లోపల స్పీకర్స్ కానీ మేమైతే మాత్రం సపరేట్గా అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అవి ఎక్కడ అంటే మీకు ఏదైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, తప్పనిసరిగా నేనైతే మాత్రం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మనం ఇక్కడ టైర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే టైర్లు వచ్చేసేదలికి ఫ్రంట్ సైడ్ 6 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ జేకే టైర్స్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, బెస్ట్ టైర్స్ అంటే మాత్రం జేకే కంపెనీ మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పెద్ద టైర్లు చూసుకుంటున్నట్టయితే 13/6/28 సైజులకు సంబంధించిన టైర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది 45 HPలో. అలాగే మనం బంపర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకసారి మనం ఇక్కడికి వచ్చేదలికి మనకి టైర్లకు సంబంధించిన వెయిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేదలికి 36 కిలోలు అయితే ఉంది. అలాగే మనం చూసుకుంటున్నట్టయితే ముందర బంపర్ కూడా 150 కిలోలకి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీని గురించి మనం మాట్లాడుకుంటే ఈ ట్రాక్టర్ రేటు గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే ఇది ఆన్ రోడ్ ప్రైస్ మా చేతిలో 8,50,000 రూపాయలు అయితే మాకు పడడం అయితే జరిగింది. ట్రాక్టర్ గురించి మనం చూసుకున్నట్టయితే ట్రాక్టర్ నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 ట్రాక్టర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు మేము సోనాలిక నడిపాము, దాంతో కంపేర్ చేసి ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ ఉందైతే మేము చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇంకా చూసుకుంటున్నట్టయితే ఇక్కడ స్టీరింగ్ వచ్చేలాగే హైడ్రాలిక్ స్టీరింగ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీని గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి పవర్కి సంబంధించింది కూడా దీని మనకి సంబంధించి ఎక్కడైతే మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆన్సో బొమ్మ ఇట్లా చిన్నవి ఉన్నాయి. మేము సపరేట్గా అయితే వేయించాము, ఎందుకంటే కొత్త ట్రాక్టర్ కొన్నాం కదా, కొద్దిగా లుక్ అలాగే దిష్టి కూడా తగలకుండిద్దని ఒక ఉద్దేశంతో మేమైతే ఇక్కడ వేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేదానికి మనకి సెల్ఫ్ మోటార్ అండి, ఇది సెల్ఫ్ మోటార్ అయితే ఒక కొద్దిగా యూనిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఇది వచ్చేదానికి మనకి డ్రైవర్ ఇక్కడ చాలా సేపటి నుంచి తోలుతూ ఉంటే, చాలా గంటల నుంచి ఉదయం నుంచి సాయంత్రం తోలుతుంటే ఈ ఇంజన్ హీట్ అనేది అతని కాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఈ హీట్ గార్డ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. బ్రేక్స్ కూడా మనం చూసుకున్నట్టయితే సింపుల్ అండ్ క్వాలిటీగా మనకి బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి జాన్ డీర్. అలాగే ఇక్కడ మనం సిగ్నల్ లైట్ చూసుకుంటున్నట్టయితే కొంచెం మంచిగా ఇచ్చారని అయితే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి పాత సెగ్మెంట్లో వచ్చేదానికి చాలా పెద్దగా అయితే ఉంటుంది. అలాగే మగ్గర్ కూడా మనకి కొద్దిగా లెంత్ అయితే ఉంటుంది పాత ఓల్డ్ మోడల్. మనకి వచ్చే 2022 మోడల్లో అయితే మాత్రం చాలా సింపుల్గా చాలా లుక్తో ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ టాప్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే ఈ టాప్ అయితే మాత్రం మేము సపరేట్గా చేపించాము, ఆల్రెడీ ముందర కూడా చెప్పాను. మీకు ఎవరికైనా ఇలాంటి టాప్ కావాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేదానికి 12,000 రూపాయలు అయితే పడింది. అలాగే ఐరన్ ఎక్విప్మెంట్ కానీ, అలాగే దానికి సంబంధించిన ప్లాస్టిక్ క్లాత్ కానీ వీటన్నిటికి సంబంధించింది అయితే మాత్రం 12,000 రూపాయలు అయితే పడింది. ఇదేదైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పనిసరిగా వాళ్ళకి రిప్లై ఇచ్చి కాంటాక్ట్ అయితే అవ్వడానికి నేను ట్రై చేస్తాను. చలో ఒకసారి వెనక్కైతే మనం వెళ్ళి వెనక్కి సంబంధించిన కూడా అన్ని చెక్ చేద్దాం. ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పైన కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా పట్టుకోవడానికి సేఫ్టీ రాడ్స్ అయితే ఇచ్చారు. మనం దీని మీద కూర్చుంటానికి ప్రస్తుతానికి టాప్ పెట్టాం కాబట్టి సెట్ అవ్వదు వాళ్ళకి. అలాగే మనం ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే లెవెల్ కెపాసిటీ వచ్చేది దగ్గరికి 1600 అయితే కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి 1600 to 2000 అయితే చెప్తారు. అలాగే ఇక్కడ టాప్ లింక్ మాత్రం వాళ్ళు జాన్ డీర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే నైట్ ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ లైట్ అయితే మాత్రం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది జాన్ డీర్ కంపెనీ. అలాగే మనం ఇక్కడ సిగ్నల్ లైట్లు, అలాగే మళ్ళీ బ్రేక్ లైట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేదానికి ఇది పాత మోడల్కి అయితే లేవు, కొత్తగా వచ్చే మోడల్కి 2021 కాడి నుంచి వచ్చినట్టుంది. ఈ నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి మనకి సపరేట్గా ఒక ప్లేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దాంతోపాటు లైట్ కూడా ఇచ్చారు మనకి, దాని గురించి అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ
దీంట్లో 2 టైప్స్ ఆఫ్ పీటీఓ ఉంది. దీంట్లో నార్మల్ పవర్ ఉండిద్ది, అలాగే డబల్ పీటీఓ పవర్ కూడా ఉండిద్ది. చాలా స్పీడ్గా మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఫ్రంట్ సైడ్కి రా, నేను ఒకసారి రివర్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదేమో పీటీఓ ఆన్ చేసుకునే గేర్ పీటీఓ. అలాగే దీంతో పాటు మనకి స్పెషల్గా ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, దీన్ని జస్ట్ ఇక్కడ దాకా వచ్చినా కూడా మనకి గేర్లో న్యూట్రల్లో ఉన్నప్పుడు ఆన్ చేసినా కూడా స్టార్ట్ అవ్వదు బండి. ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఇట్లా ఉండిద్దో అప్పుడే స్టార్ట్ అవ్వడం అయితే మనకు జరిగింది. అందులో మళ్ళీ ఏంటంటే పీటీఓ ఆన్ చేసిన తర్వాత మనకి దాంట్లో డబల్ స్పీడ్ పీటీఓ ఉండిద్ది. వెనక్కన్నాం అనుకోండి ఒక నార్మల్ స్పీడ్, ఫ్రంట్ సైడ్ కన్నాం అనుకోండి అది డబల్ స్పీడ్తో తిరిగిద్ది. దానికి అర్థమైతే అదనమాట. అలాగే చూసుకుంటున్నట్టు మనకి డబుల్ క్లచ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్కి. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే అంతా చూడడానికి కూడా పర్ఫెక్ట్గా ఒక రైతుకి కంఫర్టబుల్గా చాలా నీట్గా ఇవ్వడం అయితే జరిగింది జాన్ డీర్ కంపెనీ. దీని గురించి మనం చెప్పుకుంటున్నట్టయితే నెంబర్ 1 కంపెనీ, నెంబర్ 1 కంఫర్టబుల్ కూడా నెంబర్ 1 అయితే మనం దీనిలో చెప్పుకోవచ్చు. కూర్చున్నప్పుడు నాకైతే మాత్రం కంఫర్టబుల్గా ఎట్లా అనిపించింది, చాలా అయితే చాలా ఒక సోఫా సెట్ ఎలా కూర్చున్నట్టు ఉండిద్దో అలా అయితే మాత్రం నాకు కలిగింది. ఇక్కడ మన స్పీడోమీటర్ చూసుకుంటున్నట్టయితే మనకి ఒకటి ఆయిల్కి సంబంధించింది అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే మనకి ఒకటి ఆయిల్కి సంబంధించింది అయితే ఇచ్చారు. అలాగే ఇది స్పీడోమీటర్, ఇది మనకి హీట్ ఉండిద్ది కదా, ఇంజిన్ ఎంత హీట్ ఎక్కింది ఏంటంటే దానికి సంబంధించింది ఇక్కడ చెప్తారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఏదైనా ఇంజిన్లో ప్రాబ్లమ్స్ ఉంటే అవి ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత అయితే మనకి ఇక్కడ బ్లింక్ అవడం అయితే జరిగిద్ది. అలాగే కింద మనకి ప్రస్తుతానికి ఇదైతే ఏం లేదు, మనకైతే కనబడడం లేదు. ఇక్కడైతే మాత్రం ఎన్ని గంటలు తిరిగిందని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ తెలుసు. అలాగే ఇక్కడ మాత్రం ఆయిల్ ఎంత ఉంది, ఆయిల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అలాగే బ్యాటరీ కండిషన్లో ఉందా లేదా దానికి సంబంధించింది అయితే మనకు తెలిసింది. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే 12 వాట్స్ ఛార్జర్ అయితే మనకి జాన్ డీర్ కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ స్పీడ్ మనకి కింద కాలుతో నొక్కేది కాకుండా సపరేట్గా ఎక్కడైతే మనం అడ్జస్ట్ చేసుకుంటానికి ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి లైట్స్ వచ్చేదానికి ఇది పార్కింగ్ లైట్స్, అలాగే మెయిన్ లైట్స్, దాంట్లో హై బీమ్, ఇక్కడ వచ్చేదానికి మనకి హార్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఒక అద్దం అయితే ఇచ్చారు. దీనివల్ల ఉపయోగం ఉందా అంటే ఉంది. మనకి కంపల్సరీగా వెనక సైడ్ని ఎవరు వస్తున్నారో ఫ్రీగా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సెలవు. నేను మీ గోపికృష్ణ. ఇటువంటి ఏదైనా రివ్యూస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే రివ్యూస్ అయితే మీకు దేనికి సంబంధించిందో కావాలంటే చెప్పండి. దానికి సంబంధించింది నేనైతే రివ్యూ చేయడానికి నా వంతు సహాయం నేనైతే ట్రై చేస్తాను. బాబాయ్ ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సెలవు. నేను మీ గోపికృష్ణ దేవరపల్లి.